హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిలిన్ మేట్స్. నేను మీ మౌనికాని మాట్లాడుతున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక వెల్లిపాయ గెడ్డ తీసుకున్నాను. వెల్లుల్లి మొత్తం వేసేసుకోవాలండి. నేను 2 గుప్పెళ్ళ నిండా కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. బాగా మెత్తగా పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర గీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి నేను గీ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర కొంచెం యాడ్ చేశాను. మినపప్పు, పచ్చెనగపప్పు కొంచెం యాడ్ చేసుకొని రోస్ట్ చేశానండి. ఇప్పుడు క్యాష్యూస్ యాడ్ చేశాను. క్యాష్యూస్ కూడా కొంచెం రోస్ట్ అయిపోతున్నాయి కదా! ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్నాను కదండీ! ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మీరు కరివేపాకు రైస్ చేసుకొని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వీక్లీ వన్స్ మీరు ఇలా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్‌లో మిక్స్ అయిపోవాలండి అది. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా మనం కరివేపాకు ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. డైజెస్టివ్ హెల్త్ బావుంటుంది, హెయిర్ హెల్త్ బావుంటుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది, హార్ట్ హెల్త్ బావుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఎలా రోస్ట్ అయిపోయిందో. నేను ఈ మెజర్‌మెంట్ ఎలా చెప్పానంటే, ఒక గ్లాస్ రైస్‌కి సరిపడినంత చెప్పాను. నేను ఆల్రెడీ ఉడికించుకున్న రైస్‌ని ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇంకా చూస్తున్నారేంటండి? ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.